అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. దీని మీద ఒక లైక్, కామెంట్, షేరు చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్న రిపోర్ట్ల నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. చాలా ఫ్లెక్సీలు కనపడ్డాయి. నిజంగా కూడా ఈ రోజు నుంచి ఎక్కడైనా కూడా ఫ్లెక్సీలు రావాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తా ఉన్నారు. ఎవరైనా ఏం బిల్డప్ అన్న జగన్ అన్న ఇది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదో రిలీజ్ అవుతుంది, లోకేష్ గారిది బర్త్డే అనుకుంటా. వాళ్ళిద్దరు ఫ్లెక్స్లు వచ్చేస్తాయి ఇప్పుడని ఫ్లెక్స్లు బ్యాన్ చేస్తున్నాడు. ఫ్లెక్స్ ఇలా పెట్టి మళ్ళీ ఫ్లెక్స్లు బ్యాన్ చేసిన ఫ్లెక్స్లో మరి సిద్ధం ఫ్లెక్స్లు ఎలా వేస్తున్నావు అన్న? ఎక్కడ పడితే అక్కడ సిద్ధం కదా, ఎక్కడ చూసినా సిద్ధం బోర్డులే. అంటే ఎదుటోడికి చెప్పడానికి నీతులు, ఎదుటోడికి నీతులు చెప్తాం, మనం ఏమో సాని కొంపల్లో దూరుతాం. ఓన్లీ ఆ బోర్డుకి సిద్ధం అని ఉంటుంది అంతే, అక్కడ అందులో ఏమి ఉండదు. ఇంకా దేనికి సిద్ధం? ఓడిపోవడం సిద్ధమా, పారిపోవడానికి సిద్ధమా, జైలు పోవడానికి సిద్ధమా, ఏం సిద్ధం ఉండదు అక్కడ, సిద్ధం అని ఉంటుంది అంతే. దానికి వేల కోట్ల రూపాయలు మన డబ్బులు వాడాడు అన్న. ఈ ఎవడుకుంటాయండి తెలివితేటలు? పాపం రాజకీయాల్లో ఈ తెలివితేటలు తెలియక చాలామంది ఆస్తులు అమ్మేసుకున్నారు. ఆస్తులు అమ్మేసుకుని ప్రజలకు పెట్టేశారు. కానీ ప్రజల దగ్గర లాక్కుని ప్రజలకు పెట్టి మనం గెలిచి ఇచ్చి అనేది ఒక ట్రెండ్ సెట్ చేసేటండి. ఒక వర్గానికి అన్ని ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి అయితేనే. ఫ్లెక్స్లు బ్యాన్ అన్నాడు, మీకు గుర్తుందా? ఇప్పుడు మొత్తం ఊరంతా ఫ్లెక్స్లు పెట్టిస్తున్నాడు, ఊరంతా, రాష్ట్రం అంతా. అంటే మాది మారిపూర్ పల్లెటూరు, మాది. మా ఏరియాకి వచ్చేస్తుంది ఒక పెద్ద ట్రక్కు, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు కొన్ని బోర్డులు వేసుకుని. ఇదేం దారిద్రం! ఎవడన్నా ప్రజలు ఇప్పుడు నా ఫ్లెక్స్లో నేను జగన్మోహన్ రెడ్డి అంత అక్రమాలు చేసి సంపాదించలేదు, వాళ్ళ బాబులాగా అక్రమాలు చేసి మా బాబు ఏం సంపాదించలేదు. కానీ నాకు మా తమ్ముళ్ళు పెట్టిస్తుంటారు ఫ్లెక్స్లో, వాళ్ళ డబ్బులే, వాళ్ళే ఫ్లెక్స్ వేయించి, వాళ్ళే బోర్డు పెట్టించి, నా ఫోటో వేయించి, నా ఫోటో పక్కన వాళ్ళు ఫోటో వేయించుకుంటారు. అభిమానం అంటే అది. అంతేగాని జనాల డబ్బులు మింగేసి ఆ డబ్బులతో ఫ్లెక్స్ వేసుకుని అది తెచ్చి మా మొఖాలు మేడుతున్నారు ఏంట్రా? ప్రతి ఒక్కడు ఈ పొద్దున్న లేచినండి ఈ దరిద్రం. ఓ నచ్చినోడు ఉంటాడు, నచ్చినోడు ఉంటాడు. ఆ నచ్చినోడు కూడా ఈ ముఖం చూడాలా పొద్దున్న లేచినండి అని. ఇదేం కర్మరా బాబు ఈ రాష్ట్రానికి. ఘోరం కదా. పోనీ ఏమన్నా అన్నీ ఏమన్నా 10 మందికి సాయం చేసినడా? అన్ని వెనకాల చూస్తే చరిత్ర అంతా అనకూడదు, కానీ ఘోరాతి ఘోరంగా ఉంటుంది. అలాంటి అన్న ముఖం పొద్దుటే లేచి చూస్తే ఆ రోజు ఏమన్నా మంచి జరుగుతుందండి? అసలు మాట వరుసకు అడుగుతున్నాను. పొద్దుట లేచిన వెంటనే చాలామంది కొబ్బరి చెట్టుని చూద్దాం అనుకుంటుంటారు, లేదంటే దేవుడి ఫోటో చూస్తూ ఉంటారు, లేకపోతే దేవుడిది ఉంగరం ఏదో పెట్టుకుని ఆ ఉంగరం చూస్తారు, లేవడం అని. ఇప్పుడు లేవడం అన్నమోహం చూస్తున్నారు. అందుకే తిండి లేకుండా పోతుంది ఎవరికైనా. రాష్ట్రంలో తింటలేదు ఎవరికైనా, పని లేదు, తిండి లేదు, ఆదాయం లేదు, చదువు లేదు. కానీ ఏముందరా బాబు ఇక్కడ అంటే భూమి ఉంది, గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, బాగా తెగ దొరికేస్తున్నాయి.